చదువు ఎగ్జామ్ ఫేర్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది. ఆ పిల్ల ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా ఇంకా అలా ఉండిపోద్ది, ఇంకా బ్లాంక్ అయిపోతుంది, ఏం గుర్తురో అలా ఉండిపోద్ది. అమ్మాయి నా దగ్గర తీసుకొచ్చారు కౌన్సిలింగ్కి. అమ్మాయికి ఏం చెప్పింది తెలుసా? పిల్ల పెన్ను పేపర్దే అన్న, తెచ్చింది, రాయి అన్నాను. కర్మణ్యవాధికారిస్తే వాళ్ళకి అర్థం కాదు కదా, కర్మం చేయడమే నా పని, ఫలితంపై లేదు, రాయి అన్నాను. రాసింది. అంటే ఏంటి సార్ అందే. సరే రాయి. పరీక్ష రాయడమే నా పని, ఫలితంపై నాకు లేదు, రిజల్ట్తో నాకు సంబంధం లేదు. పరీక్ష రాయడమే నా పని, చదవడమే నా పని, రిజల్ట్తో నాకు సంబంధం లేదు, రాయి. రాసింది. 100 సార్లు రాసుకురాపో అన్న. 100 సార్లు ఇంపోజిషన్ రాసి తెచ్చింది. సరే ఈ రోజు నుంచి ఎవడు ఎగ్జామ్ కోసం అడిగినా ఇదే చెప్పు అన్నాను. వాళ్ళ నాన్న అడిగాడు, ఏమే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తాయి? నాన్నగారండి, పరీక్ష రాయడమే నా పని, రిజల్ట్స్తో నాకు సంబంధం లేదు. ఆ పిల్ల ఎంత హాయిగా ఉంది తెలుసా? ఎవడు అడిగినా ఇదే చెప్పు, నాన్నగారండి. ఎన్ని మార్కులు వస్తాయి? టీచర్ గారండి, పరీక్ష రాయడమే నా పని అండి, రిజల్ట్స్ నాకు సంబంధం లేదండి. నీకు సంబంధం లేదంటే నువ్వు బాగా రాస్తే ఎందుకు రావు? ఏమోనండి, రాసినప్పుడు దిద్దినోడు ఎలా దిద్దితే వాడి పిల్ల మీద కోపంతో ఇలా 0 పెట్టాడు అనుకో, నేనేం చేస్తాను? లేదు వాడు టైప్ చేసేటప్పుడు 9 కొట్టబై 09 కొట్టాడు అనుకో, నేనేం చేస్తాను? తెలుసా మీకు? రిజల్ట్స్ వచ్చిన రోజు చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. తర్వాత పొద్దున్నే పేపర్లు వేస్తారు, పొరపాటు సరిదిద్దుకోబడిందని. 9 మార్కులు 90 మార్కులు ఎంత ఏముందాడు ఇట్ట అంటాడు, అయిపోయా. ఒక్క సూత్రం పట్టుకుంటే చాలు కదా. అవునా నేను తప్పాలా? ఓకే, తప్పాలని రాసిందేమో, తప్పుదాం, ఏందంట అసలు అయిపోయింది. మరి ఇంకెందుకు భగవద్గీత మనకి చెప్పండి? పాటించిన కాడికి భగవద్గీత ఎందుకండి? అందుకని దయచేసి అన్ని సంకల్పాలకి అన్ని వికల్పాలకి అతీతంగా వచ్చేయండి, పని మాత్రం చేయాలి. చూడండి, కర్మణ్యవాధికారి అది మర్చిపోవద్దు. భగవద్గీత ఏం చెప్పిందండి? అన్ని వదిలేయమందండి అంటాడు, ఉత్తిదే దొంగాడు. ఏది వదలమల్ల, కృష్ణుడు ఏది వదల, ఇంకా సాలదన్నట్టు అష్టభార్యలు చేసుకున్నాడు ఒకరితోనే పడుతుంటే. కనుక మిత్రులారా, పని మాత్రం చెయ్యాలి. చేశాడు లేదా? ఎంత బాగా చేశాడు, చప్పలు కొడదాం.